Our building exposed to all climatical conditions. So extreme high temperatures, again sudden rainfalls, again winter season low, drastic changes in the temperature. So these fluctuations valla building anedi so complete ga ee weather ki effect avadam valla building lopala complete environmental impact carbon dioxide kavachu pollution lo unde carbon monoxide kavachu ee surface paina attack chesinappudu ఈ బిల్డింగ్ లో ఉండే ఆర్సీసీ స్ట్రెంత్ అనేది రస్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. దాని రస్ట్ వచ్చిన తర్వాత దాని స్ట్రెంత్ అనేది లాస్ అవడం జరుగుతుంది అండ్ దాని డ్యూరబిలిటీ కోల్పోవడం జరుగుతుంది. సో నేను మీకు ఏం అడ్వైజ్ చేస్తున్నంటే ఒక బిల్డింగ్ కట్టగానే మనం దాన్ని ప్రాపర్ కేరింగ్, ప్రాపర్ పీరియాడికల్ మెయింటెనెన్స్, ప్రాపర్ వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ కనుక మీరు అడాప్ట్ చేసుకున్నట్లయితే మీ డ్రీమ్ హోమ్ ఎక్కువ డ్యూరబిలిటీ ఉండే విధంగా మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను 4-wheeler ని తీసుకొని మనం రోడ్ పైన ఒక 1 month పార్క్ చేయండి కదిలేకుండా. సో 1 month లో క్లైమేట్ సన్, ఎక్స్ట్రీమ్ సన్ కావచ్చు, టెంపరేచర్ చేంజెస్ కావచ్చు అండ్ వర్షం కావచ్చు. సో ఇదే విధంగా ఒక 1 year 2 years కనుక మనము వెహికల్ ని కదిలేయకుండా బయట పెట్టేస్తే సో కంప్లీట్ కార్ అంతా కూడా డిస్ట్రాయ్ అవుతుంది. Fosroc Brishbond Roof Guard. It is a single component ready to use elastomeric waterproofing system with high build fiber reinforced coating for slab. ముందుగా స్లాబ్ లో వచ్చిన క్రాక్స్ ని Fosroc Nitoseal PU sealant తో సీల్ చేసుకోవాలి. ఇది క్రాక్స్ ని ±50% మూమెంట్ అకామిడేట్ చేస్తుంది. తర్వాత సర్ఫేస్ ని ప్రాపర్ గా డస్ట్ పార్టికల్స్, ఫంగస్, ఆల్గే లేకుండా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక లేయర్ ప్రైమర్ అప్లికేషన్ చేసుకోవాలి. ఈ ప్రైమర్ మనము ఫాస్రాక్లో నైటో ప్రైమ్ AW అనే ప్రోడక్ట్ని ఒక లేయర్ ప్రైమర్ వేసుకోవాలి. సో ఈ ప్రైమర్ వేసిన తర్వాత మనం మినిమం 3 to 4 hours డ్రై అవ్వనివ్వాలి. ఆ తర్వాత బ్రష్బాండ్ రూఫ్ గార్డ్ 3-layer వాటర్ ప్రూఫింగ్ సిస్టమ్ రెడీ టు అప్లై వాటర్ ప్రూఫ్ కోటింగ్. ఇది ఒకదానికి మరొకటి పర్పెండిక్యులర్ డైరెక్షన్. ఈ విధంగా 3 layers వేసిన తర్వాత మనము దీన్ని 7 days అట్మాస్ఫియరిక్ క్యూర్ అంటే గాలి ద్వారానే క్యూర్ అవనివ్వాలి. దీని టెక్నికల్ పారామీటర్స్ చూద్దాం ఇప్పుడు. ఇది టోటల్ థిక్నెస్ వచ్చేసి 1 mm అచీవ్ అవుతుంది అండ్ దీని ఎలాంగేషన్ వచ్చేసి 75%. మరియు ఇది 1 mm క్రాక్స్ వరకు కూడా క్రాక్ బ్రిడ్జింగ్ ఇస్తుంది. అంటే దీంట్లో ఉన్న ఎలాస్టోమరిక్ ప్రాపర్టీ వల్ల ఇది 1 mm క్రాక్స్ వరకు కూడా మనకి బ్రిడ్జింగ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఎక్సలెంట్ UV రెసిస్టెన్స్. ఎండల ప్రభావం వల్ల ఇది మనకి బ్రిటిల్ అయిపోయి ఊడిపోవడం జరగదు. అండ్ ఇది మినిమం 5 to 7 years ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. దీనిపైన ఫంగస్, ఆల్గే ఫామ్ అవ్వదు. ఇట్ ఈస్ యాంటీ స్కిడ్. దీనిపైన నడవచ్చు, జారిపడడం అట్లాంటివి జరగదు. ఇట్ కెన్ బి ఎక్స్పోజ్డ్ టు ఆల్ క్లైమాటికల్ కండిషన్స్. ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ ఎక్సలెంట్ ఇన్ హైదరాబాద్ క్లైమేట్ ఫర్ లాస్ట్ 15 years. సో ఇది ఒక 1000 square feet ఏరియాకి ఒక 5 buckets రూఫ్ గార్డ్ మనం తీసుకున్నట్లయితే అండ్ 10 liters నైటో ప్రైమ్ AW ప్రైమర్ తీసుకున్నట్లయితే 1000 square feet ఏరియాకి మనం కవర్ చేయొచ్చు విత్ 1 mm థిక్నెస్ అనేది ఫామ్ అవుతుంది. ఎప్పుడైతే మనం నెంబర్ ఆఫ్ బకెట్స్ తగ్గించడం జరుగుతుందో ప్రోడక్ట్ కోటింగ్ థిక్నెస్ అనేది 1 mmకి తగ్గుతుంది. సో ఇది 1 mm ఫామ్ అవ్వాలంటే కంపల్సరీ మనం ఈ విధంగా మనం ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేయాల్సిన అవసరం ఉంది.